రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ప్రధాన వ్యాపార కేంద్రాలైన కళ్యాణ్ నగర్, లక్ష్మీనగర్ లో అసంపూర్ణంగా ఉన్న రోడ్లను వెంటనే నిర్మించాలని, మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ నగర సమితి ఆధ్వర్యంలో శుక్రవారం గుంతలుగా ఉన్న రోడ్లపై గులాబీ పూలు చల్లుతూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి కె కనకరాజ్, జిల్లా మాజీ కార్యదర్శి గౌతమ్ గోవర్ధన్ మాట్లాడుతూ రామగుండం నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యానికి, పాలకుల నిర్లక్ష్యానికి నిలువుటద్దం కళ్యాణ్ నగర్ రోడ్లని అన్నారు. కళ్యాణ్ నగర్, లక్ష్మీనగర్ రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని, వాటిని పట్టించుకునే నాదురే కరువయ్యాడని అన్నారు. రామగుండం నగరపాలక సంస్థకు అత్యధిక రెవెన్యూ కల్పించే ప్రాంతం, వ్యాపారానికి ముఖ్య కేంద్రమైన ప్రాంతం. అలాంటి కళ్యాణ్ నగర్, లక్ష్మీనగర్ లో మౌలిక వస్తువుల కల్పనలో గత పాలకులు విఫలమయ్యారని, ప్రస్తుత పాలకులు సైతం విఫలమవుతున్నారని అన్నారు. లక్ష్మీనగర్ లో మాస్టర్ ప్లాన్ వెంటనే అమల్లోకి తీసుకొచ్చి ప్రత్యేకమైన నిధులు ఇప్పటికే కేటాయించామని అధికార పక్షాలు చెబుతున్నా అవి పేపర్లకే పరిమితమయ్యాయని అన్నారు. వెంటనే వాటికి ఆమోదం చేసి రోడ్లు పూర్తిగా నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. అసంపూర్ణంగా ఉన్న రోడ్లను వెంటనే పూర్తి చేయనట్లయితే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడిస్తామని, మరిన్ని ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో ఈరోజు కళ్యాణ్ నగర్లో ఉన్నటువంటి రోడ్లను వెంటనే నిర్మించి ప్రజల ఇబ్బందులను నివారించాలని నగరపాలక సంస్థను డిమాండ్ చేస్తూ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఏదైతే మాస్టర్ ప్లాన్ అమలు చేసి గోదావరికని పారిశ్రామిక ప్రాంతాన్ని సుందరీకరించాలని 1992 నుండి ఇక్కడ భారత కమ్యూనిస్ట్ పార్టీగా పోరాటం చేస్తూనే ఉన్నాము. మరి 2011లో ఈ యొక్క మాస్టర్ ప్లాన్ అమలు చేసి ఏవైతే రోడ్లు ఉన్నాయో 40 ఫీట్ల రోడ్డుగా వెడల్పు చేసి సుందరీకరిస్తామని నగరపాలక సంస్థ అధికారులు ప్రకటించినప్పటికీ అప్పుడున్న జనాభా 2.5 లక్షలు కాగా మళ్ళీ 2011లో కూడా సర్వే నిర్వహించి 3 లక్షల జనాభాకు రోడ్ల విస్తీర్ణం ఎంత ఉండాలనేది ఒక మ్యాప్ గీసి దాన్ని ప్రకటించడం కూడా జరిగింది. అయినప్పటికీ మున్సిపల్ అధికారులు దాన్ని ఏదైతే డిజైన్ ఉన్నదో దాన్ని అమలు పరచకుండా నిర్లక్ష్యం వహిస్తూ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, పాలకులు కానీ పట్టించుకోకపోవడము గర్హనీయమని మేము సిపిఐ ద్వారా ఖండిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో సిపిఐ ప్రజా సంఘాల నాయకులు తాళ్లపల్లి మల్లయ్య, మాటెటి శంకర్, మడికొండ బోదెమ్మ, శనికరపు చంద్రశేఖర్, మార్కపురి సూర్య, రేణుకుంట్ల ప్రీతం, ఎర్రల్ రాజయ్య, ఆసాల్ నవీన్, అబ్దుల్ కరీం, చిలుముల రాజయ్య, గంగారపు చంద్రయ్య, చెర్రిపోతుల దేవయ్య, జగదీశ్వర్, జైపాల్ రెడ్డి, రోంటాల లింగయ్య, బి విజయ, తిరుమల, రేణుక, రాజమ్మ, రాధమ్మ, మహేందర్రావు తదితరులు పాల్గొన్నారు.